సార్ మా వాళ్ళను ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చిందో ఒక చెప్పగలగాల మాకు. మీ వాళ్ళు చట్ట వ్యతిరేకమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఈ రాష్ట్రంలో వైలెన్స్ క్రియేట్ చేస్తూ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు కాబట్టి అది చట్ట వ్యతిరేక చర్యలు కాబట్టి అరెస్టులు చేయవలసి వచ్చింది. ఈ రాష్ట్రంలో తినడానికి తిండి లేక మరి ఉండటానికి ఇల్లు లేనటువంటి స్థితిలో రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మా బ్రతుకుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మాకు కొన్ని హక్కులను సంక్రమింపజేయడం జరిగింది. ఈ రాజ్యాంగ హక్కులను ప్రస్తుతం మన రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకుల పార్టీలు అయినటువంటి మరి రూలింగ్లో ఉన్న పార్టీ కానీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కానీ ఈ యొక్క రాజ్యాంగ హక్కులను కాలరాస్తుంటే ఈ రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి న్యాయపరంగా చట్టపరంగా ధర్మపరంగా ధర్నాలు నిరసనలు నిరాహార దీక్షలు చేస్తుంటే ఇది చట్ట వ్యతిరేకమా? ఇది అన్యాయమా? చెప్పండి మీరే. ఇది మీకు ఎలా అనిపిస్తుంది? అవునా సార్, అయితే ఒక్కసారి వినండి. ఈ దేశంలో మర్డర్లు మానభంగాలు ఆర్థిక నేరాలకు పాల్పడేటటువంటి వారికి లేని చట్టాలు, వారికి లేని పోలీస్ స్టేషన్లు, వారికి లేని న్యాయస్థానాలు, వారికి లేనటువంటి జైళ్ళు మాకే వచ్చినాయా? ఒక్కసారి ఒక పోలీస్ అధికారిగా ఉండి మానవతా దృక్పథంతో ఆలోచించింది. ఈ ఆలోచించి మా వారి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇంత బదులు మాకే చెప్తావా? అయితే ఒకటే సార్, ఈ రాష్ట్రంలో మీరు రెడ్డి గారు అయితే, కమ్మ అయితే, నాయుడు అయితే, లేదా ఎమ్మెల్యే అయితే, ఎంపీ అయితే, మంత్రి అయితే చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు. ఎవరికైనా పోలీస్ స్టేషన్లు కానీ న్యాయస్థానాలు కానీ రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి సమానమైన హక్కు కల్పిస్తూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంక్రమింపజేసింది జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో ఏదైతే మా వాళ్ళను అక్రమ అరెస్టులు చేశారో వీరందరినీ మరి బేషరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. మరి మా వారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులను కూడా ప్రతి ఒక్క కేసును తొలగించాలని డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే ఈ రాష్ట్రంలో వందలో ఒక్కొక్కడు ఒక్కొక్క వసంతరావుగా పుడతారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో మీలాంటి అధికారులను ప్రశ్నిస్తూనే ఉంటారు. ఈ రాజ్యాంగం అమల్లో ఉన్నంతకాలం ప్రశ్నిస్తూనే ఉంటాం. మా యొక్క ప్రజల కోసం ఏ పోరాటానికైనా సిద్ధంగానే ఉంటాం. అయితే తర్వాత